ఇప్పుడు ఓ ఇద్దరు దోస్తులున్నారులా చాలా ఇండ్ల కాంచెలి కలిసిమెలిసి ఉన్నారు. ఆయన ఈయనింటికి ఈయన ఆయన ఇంటికి వచ్చుడు పోవుడు నడిచింది. పానానికి పానం నువ్వు నా జాన్ జబ్బా అనే డైలాగులు సుత మంచిగానే దంచిండ్రు. ఏమైందో ఏమో గాని ఇద్దరికి చెడింది. ఇగేముంది, కొత్త దోస్తులను చూసుకుంటారు ఎవ్వలైనా. గీ ముచ్చడిగినా అసొంటిదే అంటాన్రు. వారేవా, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్, అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, నడుమిట్లా మన మోడీ సారు ముగ్గురు ఎంత ముద్దుగా నవ్వుకుంటాన్రో. చైనాలో దునియా దేశాల మీటింగ్ జరిగే కాడ ఇట్లా కలుసుకుండ్రు మూడు దేశాల పెద్దలు. అట్లనే సపరేట్ మీటింగులు జరిగితే గెట్టు పంచాదులు పక్కకు పెడదాం, శాంతి బాటలను నడుద్దాం అని మన మోడీ సార్ అంటే మంచి మాట చెప్పినావు, అట్లనే పోదాం అన్నాడు చైనా పెబ్బ. ఇదైనాక రష్యా అధ్యక్షుడితో మీటింగు. ఈ దోస్తాను కట్ చేస్తానికి అమెరికోళ్ళు పన్నుల బాంబులు వేస్తున్నా తగ్గేదే లేదని అతకం పథకం అయిండు. ఒకరికొకరు ఇమ్మ తీసుకోవాలి, టెక్నాలజీ పంచుకోవాలి, కంపెనీలు పెట్టుకోవాలి, దేశాలు డెవలప్ చేసుకోవాలని డిసైడ్ చేసిండ్రు. ఈ ఇడుజుడు రే, మోడీ సారు పుతిన్ గారు పోతాంటే పక్కకున్న పాకిస్తాన్ ప్రధానమంత్రిని పలకరిస్తోట్టు దేకను కూడా దేకలే. టెర్రరిస్టులను కొందరు చేస్తాండ్రు, వాళ్ళతోటి మాకు తిప్పలైతుంది, ఈ ముచ్చట మీద అందరు ఆలోచన చేయాలని దునియా మీటింగ్ లో కోరిండు మన ప్రధానమంత్రి సారు. చైనా రష్యా అంటే ట్రంప్ గారు చెంగడం బింగడం ఎగురుతాడు. అసొంటిది మోడీ సారేమో ఆ దేశాల పెద్దలతో అల్లం బెల్లం తిరుగుతాండే. చూడాలే మరి ఏమైతుందో.